మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. 24,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో బీసీ యువజన సంఘం మహాధరణ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మద్దతు తెలిపారు. పీఆర్సీ నివేదిక ప్రకారం ఖాళీగా ఉన్న 24,000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని తెలిపారు ఆర్ కృష్ణయ్య. చాలా విధానాలు రూపొందిస్తాయి ఉన్నాయి. ఇప్పుడే స్కూల్ అసిస్టెంట్ విషయాన్ని తీసుకున్నాం. కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో 70% డైరెక్ట్ స్కూల్ కోట కింద, 30% ప్రమోషన్ కింద ఇస్తుంటే మన దగ్గర ఇక్కడ సంఘాల ఎన్జిఓస్ ఒత్తిడికి లొంగి నిరుద్యోగులకు అన్యాయం తలపెట్టి 70% ఏమో ప్రమోషన్లు, ఈ 30% నిరుద్యోగులకు అంటే ఎట్లా సరిపోతాయి? బీఈడీ చేసిన రాష్ట్రంలో 5 లక్షల మంది ఉన్నారు. 5 లక్షల మందికి 2,200 పోస్టులు ఇస్తే ఏమోకి సరిపోతాయని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ విధానాలు మార్చాలి. 70% డైరెక్ట్ ఇవ్వాలి. అదే కాక స్కూళ్లలో టీచర్ పోస్టులతో పాటు ఆర్ట్స్, క్రాఫ్ట్, బీఈడీ పోస్టులు కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం. వాటిని కూడా భర్తీ చేయాలి. ఏడేళ్ళ స్కూళ్లలో 4,900 టీచర్లు కూడా భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా స్టడీ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ కంటే ముందే మేము గొడవ చేస్తున్నాం. అయినా ఈ ప్రభుత్వం చెవికి ఎక్కడం లేదు. మీకు చెవికి ఎక్కే వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగులతోటే ఏదైనా సమాజంలో మారుతుంది. ఇక్కడ కూడా నిరుద్యోగులతో పెట్టుకుని ఎవరు కూడా బతికి బయట కట్టలేరు. లేని డిఎస్సి మాకొద్దు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగింది. టెట్టు లేకుండా డిఎస్సి ఎట్లా నిర్వహిస్తారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా డిఈడి, బీఈడి విద్యార్థులు మొత్తం టోటలీగా ఇలా ఇందిరా పార్కు ఆర్ కృష్ణ నేతృత్వంలో కలిసి రావడం జరిగింది. ఎందుకంటే గతంలో డిఎస్సి వేసి టెట్టు వేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే గత ప్రభుత్వము టెట్ వేసిన తర్వాత సెకండ్ పేపర్ హార్డ్ వచ్చి 5 లక్షల మంది నిరుద్యోగులు టెట్టు రాస్తే దాంట్లో 10% కూడా పాస్ కాలేదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అందుకనే టెట్టు లేని డిఎస్సి మాకొద్దు అని చెప్పి హెచ్చరిస్తూ ఇలా స్కూల్లో 6 సబ్జెక్టులు ఉండాల్సింది స్కూల్ అసిస్టెంట్లు ఎక్కడ జిల్లాకు 2-3 మాత్రమే వస్తున్నాయి. స్కూల్ అసిస్టెంట్లు లేకుండా అసలు స్కూల్ ఎట్లా నడుస్తాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ప్రతి స్కూల్లో దాదాపుగా 4,500, 6,000 దాకా స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు పెంచాలి. అదేవిధంగా ప్రతి స్కూల్లో ట్రాంక్ క్రాఫ్ట్ టీచర్లే లేరు. ట్రాంక్ క్రాఫ్ట్ టీచర్లు లేకుండా కూడా స్కూళ్ళు నడిపిస్తున్నారంటే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంత దిగజారిపోయిందో అధికారులు ఒక్కసారి ఆలోచన చేయాలి.